హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్? అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇదేంటి నిన్న క్రిస్మస్ అయిపోతే ఈ రోజు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నారు ఇటు అనుకుంటున్నారు ఫ్రెండ్స్. కాదు ఫ్రెండ్స్, ఇది నిన్న తీసిన వీడియోనే. కాకపోతే మాలే నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది. నేనైతే బస్సు మీద మాలేకి అయితే బయలుదేరిపోయాను ఫ్రెండ్స్. ఎందుకంటే మన తెలుగు వారందరూ కూడా మాలేకే క్రిస్మస్కి వస్తుంటారు. చాలామంది కొత్త కొత్త వాళ్ళు వస్తుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ఈరోజు సంవత్సరానికి ఒక సెలవు ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు వస్తారు చాలామంది. మాలేకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఆ బ్రిడ్జీలు చాలా చోట్ల అన్నీ బ్లాక్ అయిపోయి ఉన్నాయి. జనాలతో కిక్కిరిసిపోతుంది మాలియా, మీరు చూడొచ్చు. మేమైతే బంగారం తీసుకుందాం వచ్చాం ఫ్రెండ్స్, మా సిస్టర్ నేనైతే ఒక 4 గ్రాముల చైన్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. 4 గ్రాముల చైన్ వచ్చి 108 డిన్నర్లు పడింది ఇక్కడ పోయితే డబ్బు. అంటే మన ఇండియా డబ్బు 30,000 అవుతుంది దాదాపు. కానీ నేనైతే చైన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మా సిస్టర్ ఏమో బ్రాచ్లెట్ అనేది తీసుకుంది. ఈ గోల్డ్ అనేది ఎందుకు తీసుకుంటామంటే నెక్స్ట్ మంత్ మా సిస్టర్ వాళ్ళ అబ్బాయిది బర్త్డే ఉంది ఫ్రెండ్స్. వచ్చే నెల 10వ తారీఖుని. అందుకనే ఇక్కడ నుంచి వేరే అతను వెళ్తున్నాడు అంటే ముందుగానే కొనేసి పంపిస్తున్నాం ఫ్రెండ్స్. 28వ తారీఖున వెళ్తున్నాడు మా ఊరు అతను. గోల్డ్ రేట్ చాలా ఎక్కువ ఉందని చెప్పచ్చు ఫ్రెండ్స్. అయినా సరే ఎవరో తగ్గట్లేదు గోల్డ్ కొన్న వాళ్ళని. ఈ పండక్కి గోల్డ్ కొన్న వాళ్ళు చాలామందికి అలవాటంట. చాలా మంది అయితే గోల్డ్ తీసుకోవడానికి వస్తున్నారు. ఇదే మా సిస్టర్ కొన్న బ్రాస్లెట్ అయితే చూడొచ్చు. ఇంకా గోల్డ్ తీసుకుని ఏదైనా తిందామని చెప్పేసి కేఎఫ్సీ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. ఇది కాంబో ఆఫర్లోనే పెట్టారు, క్రిస్మస్ ఆఫర్లో. మీరు చూడొచ్చు ఆ చాట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా 3 డిన్నర్ల 100 బిల్స్ అయితే ఇస్తారట. వాళ్ళు అయితే కేఎఫ్సీ తిన్నారు ఫ్రెండ్స్. నేను మన తిరిగి హోటల్కి వెళ్దామని చెప్పేసి భోజనం చేద్దామని చెప్పేసి వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తేనేమో మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది. చాలామంది వెయిటింగ్లో ఉన్నారు బయట. అక్కడికి వెళ్ళాక మా ఫ్రెండ్ ఒకటి కనిపించాడు, ఇదే పల్లిపాలెం మా వాడు. ఆ గోల్డ్ షాప్లోంచి బయటకు వచ్చేసి బీచ్ దగ్గరికి వెళ్దాం రారని చెప్పేసి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. చివరమ చూస్తే మొత్తం బ్రిడ్జ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. పోలీసు వాళ్ళు చాలా చాలా అవస్థపడుతున్నారని చెప్పొచ్చు. ఎక్కడెక్కడికి బ్లాక్లు అయిపోతున్నాయి రోడ్లని, బ్రిడ్జ్లని. మీరు చూడొచ్చు ఆ బ్రిడ్జ్ ఎలా ఉందో చూడండి. ఎవరి మటుకు భయపడుతున్నారు కింద వెళ్దామా మాందామని చెప్పేసి. ఎందుకంటే అక్కడ స్టెప్పుల దగ్గర పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారంట చాలామంది. ఇంకా ఎట్టగలకి మేమైతే పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ జాయిగాని. జనం చూడండి ఎంత ఫ్లోటింగ్ ఎక్కువ ఉందని. అలా అయితే పైకి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ ఏదో రకంగానే. మేము ఇక్కడ ఉండగా బయలుదేరితే అవతల చర్చి దగ్గరికి వెళ్ళేప్పటికి లైట్లు కూడా ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. చూడొచ్చు బ్రిడ్జ్ అనేది ఎంత రద్దీగా ఉందని. ఆ బ్రిడ్జి దాటికి వచ్చామరా దేవుడు అనుకునేటప్పటికి చర్చి దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఎంత లైన్ ఉందని. ఈ లైన్ అయితే మామూలుగా లేదు కన్నించడికి చర్చి దగ్గర. మధ్యాహ్నం అయితే ఇంకా చాలా రద్దీగా ఉందంట. మేము కొద్దిగా లేట్గా వచ్చాం. మీరు చూడొచ్చు చర్చి దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఆకలి బాధ కూడా 4 రోజులు ఉపవాసం చేసి ఆకలి బాధ భరించడమే కాదు, ఆయన లేక తిండి లేక ఆకలి బాధ కూడా భరించడం మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు నీ పట్ల నా పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. వై? ఎందుకంటే ఒకవేళ ఆయన ఈ లోకంలో జన్మించిపోయినట్లయితే మానవుడిగా 3 సంవత్సరాలు జీవించకపోతే మనకందరికీ నిత్యం నరకం. సరే, ఆయన వచ్చి ఏం చేశాడండి? ఒకసారి చూద్దాం ఎలా జీవించాడు. ఒకసారి చూద్దామా? ఇప్పుడు లోక స్వార్థ 2వ అధ్యాయం 6 నుంచి చేసినట్లయితే దేవుని స్వరూపం కలిగిన వాడై దేవునితో సమానంగా ఉంటాడు. మీరు చూస్తున్న చర్చి మన తెలుగు వాళ్ళ ఫ్రెండ్స్. అది లోపల జరుగుతుంటే బయట తెరలో అదే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు చాలామంది. ఇది అయితే మన తెలుగు వారికి సంబంధించిన చర్చి అన్నమాట. ఇప్పుడు మనం పినిపిని వారికి సంబంధించిన చర్చి దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది పినిపూర్ వారి చర్చి అంటది. పినిపిన్స్ అందరూ కూడా ఇక్కడికే వస్తుంటారంట. ఎవరి దారి చెప్పేట్టుకుంటుందంటే చర్చి. మనం ఎప్పుడూ రాలేదు, ఇదే ఫస్ట్ టైం ఇక్కడ రావడం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పినిపిని వారితో ఎక్కువ ఉంటారంట ఇక్కడ.
పిన్స్ చూడండి ఫ్రెండ్స్, లైటింగ్ అనేది ఎంత అద్భుతంగా డెకరేట్ చేశారని. లోపల సెట్టింగ్ అంతానే చాలా ఎక్సలెంట్గా ఉంది నాకైతే, లోపల సెట్టింగ్ అంతానే. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, యేసుక్రీస్తు వారి జన్మస్థానాన్ని ఎంత అందంగా డెకరేషన్ చేశారో చూడొచ్చు ఫ్రెండ్స్. ఇమేజెస్ తోటి కన్ని మరియు చేతిలో ఉన్నటువంటి యేసుక్రీస్తుని గొర్రెల మందులో గొర్రెల కాపర్లు కూడా పక్కన ఉన్నట్టు ఒక బొమ్మలతోటి గొర్రెలతోటి చాలా అందంగా డెకరేషన్ చేశారని చెప్పచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వాళ్ళు చూడొచ్చు, ఇది క్రిస్మస్ చెట్టు అంటారు కదా ఫ్రెండ్స్, అది లైటింగ్ తోటి ఎంత అందంగా డెకరేషన్ చేశారు చూడండి. చూడవచ్చు. ఇది మీరు చూస్తున్నది కేరళ వారి చర్చ్ ఫ్రెండ్స్, కేరళకి సంబంధించిన వారి చర్చ్ అంటే ఇది. ఒకటి మన తెలుగు వారిది, ఫిలిపీన్స్ వాళ్ళు, కేరళ వాళ్ళది, అలా 3 చర్చిలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా మేము బీచ్ దగ్గర కూడా వెళ్ళకపోయాం ఫ్రెండ్స్, ఎందుకంటే పోలీసు వారు ఆపేస్తున్నారంట, టైం అయిపోయిందని చెప్పేసి. ఇక్కడ చూడొచ్చు మీరు, కింద రావడానికి ఎంత పెద్ద లైన్ ఉందో చూడండి. ఇంకా బీచ్ దగ్గరికి వెళ్దాం రానవట్లేదు. ఈ బ్రిడ్జ్ మీద జనాలు చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫ్లోటింగ్ అయితే ఉందో ఫ్రెండ్స్. బ్రిడ్జ్ ఒక మాదిరిగా షేక్ అవుతుంది లైట్ కానీ, పోలీసులు భయపడి జనాలను అయితే కంట్రోల్ చేస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి వచ్చి ఒక్కొక్కరు కనిపించారు మన ఊళ్ళందరూ, ఒక్కొక్కరితో ఒక్కొక్క ఫోటో దిగి అయితే మేము రిటర్న్ అయితే బయలుదేరుతాం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో మేము ఏమంటారు మీ ఆర్కే. వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా. అలాగే ఇంకా కొత్తవారు ఎవరైనా మన వీడియోలు చూస్తుంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా. ఓకే బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ ఆర్కే. బాయ్.